ఫ్రెండ్స్, చాలామంది లేడీస్ ఎక్కువగా మీరు నేసే చీరల్లో చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఆ చీరలను తక్కువ అమ్మేస్తారు కదా, వాటిని మేము ఎలా తీసుకోవాలి అని అడుగుతుంటారు. ఈ పట్టు చీరలు నేసేటప్పుడు ముఖ్యంగా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే పోగులు తెగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ పోగులు చాలా సన్నగా ఉంటాయి కదా, అవి తెగిపోయిన వెంటనే మేము మళ్ళీ వాటిని కట్టుకొని నేస్తాము. అలాగే బార్డర్లో ఎప్పుడైనా జాకార్డ్లో అట్టలు సరిగ్గా ప్రెస్ కానప్పుడు డిజైన్ సరిగ్గా రాదు, దాన్ని కూడా మేము విప్పేసి మళ్ళీ అట్టలు కూర్చొని పెట్టుకొని సరైన డిజైన్ వచ్చేటట్లుగా నేస్తామన్నమాట. ఒక్కసారి పోగులు తెగిపోయి మేము చూడకుండా అలాగే నేసేసామనుకోండి, అప్పుడు ఈ నేతలో పరాట్లు పడతాయి అన్నమాట. పరాట్లు అంటే అంతా ఒక లెవెల్లో లేకుండా పోగు అనేది పైకి కానీ కింది కానీ తేలిపోతూ వస్తుంది. మేము ఏం చేస్తామంటే అదంతా ఇప్పేసి నేతలో నుంచి మళ్ళీ అట్టలు సరిగ్గా కూర్చొని పెట్టుకొని డిజైన్ ఎక్కడ కట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ అదే డిజైన్ వచ్చేటట్లుగా నేస్తామన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే చీర నేసేటప్పుడు మధ్యలో రేషం అయిపోయింది అనుకోండి, అదే కలర్ రేషం మళ్ళీ చేయిస్తాము. వాళ్ళు ఒక్కోసారి కలర్ ఎక్కువ లేదా తక్కువ చేస్తారనుకోండి, అప్పుడు మేము నేసే నేత అనేది పట్టుబడుతుంది. అంటే చూడకుండా నేస్తేనే చాలామంది అయితే కొంచెం నేసిన వెంటనే చూసుకొని మళ్ళీ అదే కలర్ చేయించుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది అలాగే నేసేసారనుకోండి, తెలియక కానీ లేదా ఏమవుతుంది అని తెలిసి కానీ ఆ చీరలు కొన్నిసార్లు రిటర్న్ వచ్చేస్తాయి. కలరు పట్టుబడింది అంటాం మేము. ఆ చీరలని కొంచెం తగ్గించుకొని బయట అమ్మేస్తూ ఉంటామన్నమాట. అలాగని ఎక్కువ రేటు తగ్గించుకొని అమ్ముతారు అని మీరు అనుకోకండి. 10,000 చీర అనుకోండి, 9,000కి 8,000కి అలా తగ్గించుకుంటారంటే 10 to 20% మాత్రమే మార్జిన్ కట్ అవుతుంది. అంతేగాని చీరలు సగానికి సగం కానీ ముక్కాలు భాగం కానీ కట్ చేసుకుని ఎవరు అమ్మరనమాట. కొన్ని సందర్భాలలో చీరలు నేసిన తర్వాత దేని మీద కొమ్ము పడడం కానీ అలా ఏమైనా జరిగితే అప్పుడు చీర మడతలన్నీ కూడా చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. అలాంటి సందర్భంలో కానీ లేదంటే చాక్తో మధ్యలో ఎప్పుడైనా చీరలు ఎక్కడైనా కోసేసామనుకోండి తెలిసి తెలియక, ఈ చాకులు కొంచెం పదునుగా ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో చీర చినిగిపోయినట్టుగా వస్తుందన్నమాట. అప్పుడు మాత్రం దాన్ని ప్యాచ్ చేసి కొంచెం తగ్గించుకొని అమ్మేస్తారు. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న రంధ్రాలు పడినా కూడా వాటిని ఇప్పుడు రబ్ చేసేస్తున్నారు లేదా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి అమ్మేస్తున్నారు అనమాట. 10,000 చీర 1000కి 2,000కి ఇచ్చేస్తున్నాం డ్యామేజెస్ చీరలు అంటే నమ్మకండి. ఒకవేళ మరీ పెద్ద మిస్టేక్స్ ఉంటే మాత్రమే వాటిని తక్కువకి ఇస్తూ ఉంటారు. మీరు అదంతా చూసి తీసుకోండి. ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.